నమస్కారం, విక్టరీ మీడియా న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ డ్రగ్స్ కేసు విషయంలో ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు సరికావు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల. టీడీపీ నేతలపై సమగ్ర విచారణ చేపట్టండి. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన వైసీపీ నాయకుల బృందం. సిబిఐ సోదాల విషయంలో ఎటువంటి ఆలస్యం జరగలేదు. విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్. విశాఖలో 2 రోజుల మహిళా కార్డియాక్ వైద్యుల సదస్సు నిర్వాహకురాలు డాక్టర్ సుజాత. డీటెయిల్స్ చూస్తే, విశాఖ డ్రగ్స్ విషయంలో కావాలనే వైసీపీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. డ్రగ్స్ విషయంలో బీజేపీ, టీడీపీ నేతల పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. తప్పించుకోవడానికే ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారన్నారు. శుక్రవారం తాడపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, విశాఖ పోర్టులో సిబిఐ డ్రగ్స్ సీజ్ చేసిందని, పురంధేశ్వరి బంధువులకు ఆ కంపెనీతో సంబంధాలున్నాయి. టీడీపీ నేతలు కావాలనే మాపై ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్న ఆరోపణలు పైత్యం ఎక్కడికి పోతుందంటే, సరే సోషల్ మీడియాలో ఎవడో కింద లేయర్లలో ఉండేవాళ్ళు ఏదో చేస్తే ఉంటే పార్టీ అధ్యక్షుడు, ఆ పార్టీ వాళ్ళు పెట్టిన జాతీయ ప్రధాన కార్యదర్శి అతని కొడుకు లోకేష్, వాళ్ళు కూడా ట్వీట్లు పెట్టడం. అసలు చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు రాష్ట్రానికి, ఇంతకుముందు చేశాడు. ఈ రాష్ట్రానికి మళ్ళీ కావాలని పగటికెళ్ళాలి అంటున్నాడు. అతని కొడుకు ఫ్యూచర్లో ఎప్పుడన్నా అయిపోతానేమని అతను పగటికెళ్ళాలి అంటున్నాడు. ఆ బుద్ధి అన్న ఉండాలి, కొంత ఇంగితం ఉండాలి కదా. ఏం మాట్లాడుతున్నాము, ఏ స్థాయి వ్యక్తులము, మాట్లాడే ముందు మా స్థాయి కన్నా ఇది సరిపోతుందా, ఫ్యాక్ట్స్ ఏంటి, ఫ్యాక్ట్స్ లేదు మాట్లాడకూడదు అనే కనీస జ్ఞానం, కనీసం ఇంగితం అన్న ఉండాలిగా. ఇప్పుడు దానికి రిప్లై మేము ఎక్స్ప్లెనేషన్ లాగా ఇచ్చుకోవాలి. ఇప్పుడు అలా జరిగిండేది ఒక, అసలు నిజంగా అది దేశంలోకి వచ్చింటే భయంకరంగా ఉండేది. లక్కీగా ఇంటి రావడము, పట్టుకోవడం అనేది ఒక పెద్ద రిలీఫ్. స్టేట్కే కాదు, దేశానికి కూడా. అంత భారీ ఎత్తున వచ్చిందంటే అది ఎక్కడికి టార్గెట్ పెట్టుకున్నారో, ఎవరు పెట్టుకున్నారో అని అనుకుంటే, ఇప్పుడు వీళ్ళే అరిచే అరుపులు చూస్తుంటే వీళ్ళే ఉన్నారేమో అనిపిస్తుంది. అట్లాగా కంపెనీల్లో ఎవరున్నారని తెలిస్తే అంతా ఈ కుటుంబాల దగ్గరగా ఉండేవాళ్ళు, బంధువులు. సాక్షాత్తు ఆమె ఈయన చంద్రబాబు నాయుడు వదిన, ఇప్పుడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పురంధేశ్వరి, ఎన్టీ రామారావు గారి కుమార్తె, ఆమె కొడుకు ఒక కంపెనీ, దాంట్లో కంపెనీలో ఉన్నాడు. ఆమె వియ్యంకుడు ఆ కంపెనీలోనే పార్ట్నర్ అనుకున్నారు. వాళ్ళు ప్రమోట్ చేసిన కంపెనీనే తర్వాత డివైడ్ అయ్యింది, ఒక్కొక్కరు ఒక యాక్టివిటీ చూసుకుంటున్నారు. బయటకు వచ్చి మేము అటాక్ చేసి వీడు సంజయ్ శివార్ వాళ్ళు, టీడీపీ వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఉల్టా ముందే అందుకొని హడావుడిగా రాత్రి నుంచి పొద్దున్న నుంచి ఉదరగొడుతున్నారు. ఇప్పుడు ఇది కాదు, ప్రతి దాంట్లోనూ వాళ్ళు అలాగే చేస్తున్నారు. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఇది మళ్ళీ ఎన్నికలకు పోతున్న సమయంలో దీన్ని తీసుకొచ్చేసి మా మీద బండ వేస్తే మేము ఇది చేయాలి. ఇది ఖచ్చితంగా మేము అనుమానించేది. ఇది ఒక పెద్ద రిలీఫ్ దొరకడం అనేది. అదే గన ఊహించలేకపోతున్నాం. అది గన తప్పించుకొని బయటకు వచ్చింటే ఇది ఖచ్చితంగా టీడీపీకి సంబంధించిన నాయకుల రోల్ ఉందని గట్టిగా అనుమానిస్తున్నాం. మామూలుగా అయితే రిలీఫ్ ఫీల్ అయ్యేవాళ్ళం. అయితే వాళ్ళ ఉలికిపాటు చూస్తుంటే, వాళ్ళు దాన్ని తెచ్చి మా మీద వేయాలని చూస్తుంటే, ప్రభుత్వం మీద వేయాలని చూస్తుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నింద వేయాలని చూస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది వీళ్ళు తప్పించుకోవడానికి. విశాఖ డ్రగ్ రాకెట్ కేసులో చంద్రబాబు, లోకేష్, పురంధేశ్వరి, టీడీపీ నేతల కుటుంబ సభ్యుల పాత్రపై ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఫిర్యాదు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో అసాంఘిక శక్తులను ప్రోత్సహించడానికి టీడీపీ నేతలు ఈ డ్రగ్స్ తెప్పించి ప్రయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబు అవాస్తవాలతో వైసీపీపై చేసిన ట్వీట్స్ పై చర్యలు తీసుకోవాలని సీఈఓకి వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. విశాఖ ఘటనపై లోతుగా విచారణ జరపాలని సీఈఓకి ఫిర్యాదు చేశామని, విచారణ జరిపి వీటిని అరికట్టాలని కోరామని మాజీ మంత్రి పేర్ని తెలిపారు. అలాగే నిన్న కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు సతీమణి గారు భువనేశ్వరి గారు నిన్న ఆవిడ ఎన్నికల నియమావళికి విరుద్ధంగా పక్కన ఎన్నికల్లో పోటీ చేసేటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అలాగే ఎమ్మెల్సీ వీళ్ళందరూ ఉండగా ప్రజల్ని ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నం కింద వచ్చేటువంటి చెక్కుల పంపిణీ కార్యక్రమం, ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఆవిడ చెక్కులు పంచిపెట్టడం అనేది సాక్షాత్తు వాళ్ళ ఈనాడులోనే అచ్చు వేశారు. అమ్మగారు చెక్కులు పంచి పెడుతున్నారని చెప్పని, ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధం కాబట్టి
ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోమని నిన్న ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా అయ్యా సిఇఓ గారు నిన్న ఇచ్చాం, దాని మీద ఏం చర్యలు తీసుకున్నారని కూడా వారిని అడిగాం. నేను జిల్లా కలెక్టర్లకి సంబంధిత జిల్లా కలెక్టర్కి రాస్తున్నాను. రాసి ఖచ్చితంగా ఎన్నికల నియమావళికి విరుద్ధంగా దాంట్లో చెక్ ఇవ్వటం అనేది పొరపాటు, చెక్ ఇవ్వటం అనేది కరెక్ట్ అయితే కనుక చర్యలు తీసుకోమని చెప్పని కూడా కలెక్టర్లకి ఆదేశాలు జారీ చేస్తాను, సంబంధిత కలెక్టర్ అని కూడా వారు చెప్పడం జరిగింది. ఇది మరొకసారి. అలాగే ఈనాడు పేపర్లో ఇవాళ దుర్మార్గంగా కిరాతకంగా వైజాగ్ డ్రగ్స్ గురించి ఒక బ్యానర్ ఐటమ్ పెద్ద హెడ్లైన్స్తో రాయటం జరిగింది. దానిలో అంతా కూడా నల్ల ఇంకుతో రాసే నల్ల సిరాతో రాసే వార్త కంటే కూడా విషాన్ని ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైనటువంటి ద్వేషంతో కూడిన విషం అనే సిరాతో రాసినటువంటి వార్త ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ కింద, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద వస్తుంది. అది బేస్లెస్ ఎలిగేషన్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఆపాదించేట్టుగా కిరాతకమైన వార్తలు, ప్రజల్లో ఇమేజ్ డ్యామేజ్ చేసేట్టుగా ఈనాడు తప్పుడు వార్తలు రాస్తుంది. కాబట్టి విశాఖలో దొరికిన డ్రగ్స్ కేసు విషయంలో సిబిఐ విధి నిర్వహణకు ఏ విధమైన అడ్డు మా వల్ల కలగలేదని విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అన్నారు. శుక్రవారం విశాఖ పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఓ ప్రైవేట్ కంటైనర్ టెర్మినల్లో అనుమానిత మాదక ద్రవ్యాల కేసు పూర్తిగా సిబిఐ దర్యాప్తు చేస్తుందన్నారు. విశాఖ పోలీస్ కారణంగా సోదాలు ఆలస్యం జరగగానే వ్యాఖ్యలకు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విశాఖలో మాదక ద్రవ్యాల మీద ఉక్కుపాదం మోపుతున్నామని, సిబిఐ వారు కేవలం డాగ్ స్క్వాడ్ సహకారం అడిగారని, కంటైనర్ టెర్మినల్ మా పోలీస్ కమిషనరేట్ పరిధి కాదన్నారు. కస్టమ్స్ ఎస్పీ పిలవడం వల్లనే మేము వెళ్ళామన్నారు. అదంతా నేను ఇప్పుడు మాట్లాడకూడదు, బికాస్ మ్యాటర్ ఇస్ అండర్ ఇన్వెస్టిగేషన్. కాబట్టి నేను మొన్న BCTPL లో ఏదైతే కంటైనర్ దొరికిందో, allegedly carrying suspicious drug related items, ఈ కేసు ఏదైతే ఉందో అది సిబిఐ వాళ్ళు చూస్తున్నారు మొత్తం. ఓకే, సో వాళ్ళకు వచ్చిన ఇంటర్పోల్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళ బృందం, వాళ్ళ టీం మన వైజాగ్లో ఉన్న టర్మినల్, దట్ ఈస్ అ ప్రైవేట్ టర్మినల్ అండి, ఓన్ బై జేఎన్ బక్షి, వాళ్ళ టర్మినల్లో, ప్రైవేట్ టర్మినల్లోకి వచ్చేసి వాళ్ళు శోధన చేయడం అంతా కూడా మొదలుపెట్టారు. అక్కడ ఒక బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్, ఆ కంటైనర్ ఇక్కడ సంధ్య మరీన్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ వాళ్ళ ప్లేస్ చేసిన ఆర్డర్ అండి. దానికి సంబంధించిన కంటైనర్లో సస్పీషియస్ డ్రగ్స్ ఉన్నాయని చెప్పేసి ఇంటర్పోల్ నుంచి ఏదైతే అలర్ట్ వచ్చిందో దాని మీద సిబిఐ బృందం ఇక్కడ వైజాగ్ రావడం జరిగింది. అండ్ వాళ్ళు దాని మీద ఇప్పుడు మొత్తం పరిశోధన చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమంటే, దాంట్లో లోకల్ వైజాగ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అక్కడ ఉండటం వల్ల అక్కడ డిలే అయిందని చెప్పేసి కొంత ప్రచారం జరుగుతుంది. అది అవాస్తవం. అసలు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, లోకల్ పోలీస్ నుంచి డాగ్ స్క్వాడ్కి రిక్వెస్ట్ పెట్టారు. వాళ్ళు చేసిన రిక్వెస్ట్ మీద మా దగ్గర నుంచి డాగ్ స్క్వాడ్ పోర్ట్ ట్రస్ట్కు వెళ్ళటం జరిగింది. తర్వాత నేను కూడా అక్కడ వెళ్ళి అసలు ఏం జరిగిందని చెప్పేసి విషయాలు కనుక్కున్నాను. విశాఖ వేదికగా తొలిసారి జాతీయ స్థాయిలో మహిళా కార్డియాక్ వైద్యుల ఆధ్వర్యంలో ఈ 2 రోజుల పాటు ఈ నెల 23-24 తేదీలో నోవాటల్లో సదస్సు నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకురాలు డాక్టర్ సుజాత తెలిపారు. శుక్రవారం విశాఖ దశపల్ల హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఈ సదస్సుకు దేశ విదేశాల నుంచి 300 మంది మహిళా వైద్యులు పాల్గొంటారన్నారు. ఈ సదస్సులో మహిళల్లో వచ్చే గుండెపోటు సంబంధిత వ్యాధులపై ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీలో తొలిసారి విశాఖ వేదికగా నిర్వహిస్తున్నామని, దీనిని విజయవంతం చేయాలని అన్నారు.
ఇన్ఫ్యాక్ట్ ఆంధ్రప్రదేశ్లోనే నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ కార్డియాలజిస్ట్ జరగలేదు. ఎప్పుడు కూడా టైర్ 1 మెట్రో సిటీస్లో జరుగుతూ ఉంటాయి. కానీ ఈసారి మేము పట్టుపట్టి విమెన్ కార్డియాక్ కేర్ కాన్ఫరెన్స్ని విశాఖపట్నంలో జరపాలని ఫైట్ చేసి తీసుకొచ్చి జరుపుతున్నాము. సో ఆ విమెన్ కార్డియాక్ కేర్ కాన్ఫరెన్స్లో అరౌండ్ 300 to 400 డెలిగేట్స్ ఉంటారు. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ ఉంటారు. మనకి ఇక్కడికి కెనడా నుంచి, జపాన్ నుంచి, యునైటెడ్ కింగ్డమ్ నుంచి ఫ్యాకల్టీ వచ్చారు. ఆల్రెడీ కెనడా నుంచి మేడం వచ్చారు. సో యూకే నుంచి అండ్ జపాన్ నుంచి కూడా వస్తారు ఈవినింగ్. సో ఈ కాన్ఫరెన్స్లో లైవ్ కేసెస్, అంటే కేసెస్ ట్రాన్స్మిట్ అవుతాయి లైవ్గా. సౌదీ అరేబియా నుంచి, బంగ్లాదేశ్ నుంచి, యునైటెడ్ స్టేట్స్ నుంచి కూడా ట్రాన్స్మిట్ అవుతాయి. అండ్ టాక్స్, కొన్ని ఇంపార్టెంట్ టాక్స్ యునైటెడ్ స్టేట్స్ నుంచి ట్రాన్స్మిట్ అవుతున్నాయి. దేశంలో అన్ని ప్రాంతాల నుంచి నార్త్. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఇస్కాప్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా నాగార్జున విశ్వవిద్యాలయ పూర్వ కులపతి ప్రొఫెసర్ బాలమోహన్ దాస్, సోషల్ మీడియా స్టేట్ చైర్మన్ సన్ మూర్తి, ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ రాజమాణిక్య తదితరులు హాజరై జలాలు కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. 1993 నుంచి జల దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని, తద్వారా నీటి వినియోగాన్ని అవసరమైన మేరకు మాత్రమే వినియోగించాలని సూచించారు. 2040 నాటికి ప్రపంచంలో భూగర్భ జలాలు చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న తరుణంలో జలాలను సక్రమంగా వినియోగించే విధంగా అవగాహన కల్పించాలన్నారు. మనకు ఉండే నీటి చెరువులు, రిజర్వాయర్లు, మంచినీటి బావులు, వీటిని సక్రమంగా వినియోగించే రీతిలో సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఇస్కాప్ జాతీయ నాయకులు సుకుమారన్, ప్రభాకర్, నగర నాయకులు రామ్ ప్రభు నిర్వహణలో వివిధ ప్రజా సంఘాలకు చెందిన ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. పేరు బాలమోహన్ దాస్, ఒక సీనియర్ సిటిజన్ని విశాఖపట్నంలో. వయసు 76. విశాఖపట్నంలో గత 56 ఏళ్ల నుంచి నేను వాటర్ వాడుతున్నాను, కానీ ఏ రోజు వేస్ట్ చేయలేదు. 1993 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి వారు నిర్దేశించిన ప్రకారం మనం వరల్డ్ వాటర్ డే జరుపుకుంటున్నాం. ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా జరుపుకుంటున్నాం. ప్రపంచంలో వాటర్ చాలా తక్కువగా ఉన్నది, అవసరాలకి తగినంతగా వాటర్ లేదు. మనందరికీ తెలుసు, ఈ రోజున కేప్ టౌన్, మెక్సికో, మిషిగన్, టోక్యో, ఈవెన్ చైనాలో కూడా కొన్ని సిటీసు, మాస్కో ఇబ్బందులు పడుతున్నాయి. మన దేశంలో ఇమీడియట్గా చూసుకుంటే బెంగళూరు ప్రతిరోజు కూడా అక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం గమనిస్తున్నాం. మన పూర్వ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఈ వాటర్ గురించి చెప్తూ 2050 నాటికి మనం వాటర్ లెవెల్స్ పెంచుకోకపోతే, ఇలాగే మనం వేస్ట్ చేసుకుంటూ పోతే స్నానానికి నీళ్లుండవు అని చెప్పారు ఆయన. కెమికల్ బాత్ చేయాలేమో, జాగ్రత్త అని మనల్ని హెచ్చరించారు ఆయన. ఈ రోజున మన విశాఖపట్నంలో ఈ అదృష్టం కొంతవరకు ఏమిటంటే వాటర్ స్కేర్సిటీ రాకపోవచ్చు అని చెప్తున్నారు. కానీ ఎప్పుడు వస్తుందో తెలియదు. మనం సంసిద్ధులుగా ఉండాలి. జల సంరక్షణ చేసుకుంటూ మనం వాటర్ని వేస్ట్ చేయకుండా ఉన్న వాటర్ని జాగ్రత్తగా వాడుకోవాలి. విశాఖ జర్నలిస్టుల క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం క్రికెట్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జర్నలిస్టులు వారి కుటుంబాలకు తనకు తోచిన సహాయాన్ని అందిస్తూ అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు రామకృష్ణ, కార్యదర్శి అనిల్, గౌరవ అతిథి వాల్మీకి నాగరాజుతో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. ముందుగా ముఖ్య అతిథిగా బ్యాట్ పట్టి క్రికెట్ ఆడారు. అనంతరం పలు టీముల్లో క్రికెట్ పోటీలో పాల్గొన్నారు.
ఈరోజు రేపు ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్ రేపే. నమస్కారం. విశాఖ జర్నలిస్టుల క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఆంధ్ర మెడికల్ కళాశాల మైదానంలో ఈ క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా ఈ అసోసియేషన్ అధ్యక్షులు రామకృష్ణ గారు, కార్యదర్శి అనిల్ గారు, గౌరవ అతిథిగా హాజరైనటువంటి నా సోదరుడు వాల్మీకి నాగరాజు గారు, అదేవిధంగా నాతో పాటు పాల్గొన్న సోదరులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా ప్రతి 3 నెలల నుంచి 6 నెలల మధ్యలోపు ఒక టోర్నమెంటు గాజువాకలో కానీ, పెందుర్తిలో కానీ, అదేవిధంగా దువ్వాడలో కానీ, పరవాడలో కానీ ఎక్కడొక్కడ ఒక టోర్నమెంట్ కండక్ట్ చేసుకొని సోదరులందరూ కూడా కలుసుకొని 2 రోజుల పాటు స్నేహపూర్వక వాతావరణంలో కలిసిమెలిసి చక్కగా క్రికెట్ ఆడుకుంటున్నారు. దీనివల్ల నిరంతరం పని ఒత్తిడితో ఉండే జర్నలిస్టులకు మానసిక దేహదారుఢ్యం మెరుగుపడటంతో పాటు, మానసిక ప్రశాంతత లభించడంతో పాటు కొంతవరకు కూడా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే విధంగా అందరూ కూడా మంచి సంబంధాలు కూడా మెరుగుపడతాయి. ఇటీవల కాలంలో పరవాడలో కూడా నిర్వహించారు. వాల్మీకి నాగరాజు గారు గోపాలపట్నం కళాశాల, అదేవిధంగా చీమలాపల్లి గ్రౌండ్స్లో కూడా నిర్వహిస్తున్నారు. గాజువాకలో కూడా టోర్నమెంట్ నిర్వహించారు. దీనికి పరవాడ, గాజువాక, పెందుర్తి, విశాఖపట్నం ఇలా అనేక ప్రాంతాల నుంచి వచ్చిన టీమ్స్ అన్నీ కూడా 2 రోజుల పాటు చక్కగా ఆడుకొని ప్రశాంత విశాఖ నగరానికి ఇప్పటికే గంజాయికి నిలయంగా మార్చేశారని, ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి డ్రగ్స్ క్యాపిటల్లా మార్చేస్తున్నారని జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ ఆరోపించారు. శుక్రవారం విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పోర్టులో డ్రగ్స్ తనిఖీల రాష్ట్ర పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడం, వైసీపీ నేతలను రక్షించేందుకు ఈ ప్రయత్నాలు చేశారన్నారు. 25,000 కేజీల డ్రగ్స్ ఎన్నికల ముందు విశాఖ వచ్చిందంటే యువత పరిస్థితి, జీవితం ఏంటని ప్రశ్నించారు. దీనిపై ఎన్నికల సంఘం సమగ్ర విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలన్నారు. కానీ విస్తృత స్థాయిలో వైసీపీ నాయకులు ర్యాలీలు చేశారు. నిన్న డ్రగ్స్ ఒకటిని సౌత్ అంశం యువత భవిష్యత్తు ఆటలాడుకుంటా ఉన్నారు. యువతని మత్తులో దించుతున్నారు. ఎంత పెద్దవాళ్ళున్నా ఈ గత 5 ఏళ్లలో షిప్మెంట్స్ పైన, వ్యాపారస్తుల పైన పూర్తి స్థాయిలో నిన్న ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత యొక్క గెలుపుని అడ్డుకునేలాగా ఈరోజు పాత్రికేయుల సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, కెమెరామెన్ సోదరులు, ఫోటోగ్రాఫర్ సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. ఏదైతే భారతదేశంలోనే విశాఖ కేంద్రంగా 25,000 కేజీలు మాదక ద్రవ్యాలు విశాఖ పోర్ట్ కేంద్రంగా విశాఖ నగరంలో విధి విక్రయదారుల సమస్యలు పరిష్కరించే విషయంలో జీవీఎంసీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విధి విక్రయదారులు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు ఆరోపించారు. శుక్రవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సంఘం ఆధ్వర్యంలో పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని తక్షణమే జాయింట్ సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ జీవీఎంసీ పరిధిలో ఉన్న చిరు వ్యాపారులకు పూర్తిస్థాయిలో రక్షణ, భద్రత కల్పించే విషయంలో టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని, తక్షణమే మా సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించే దిశగా అన్ని చర్యలు చేపట్టాలన్నారు.
అన్నారు కదా. నా పేరు తెడ్డి వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ వీధి విక్రయదారుల కార్మిక ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు వహిస్తున్నాను. అందులో ఈరోజు మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు మాతో జాయింట్ మీటింగ్ వేస్తానని మొన్న డైరెక్టర్ గారు వచ్చేటప్పుడు ఒప్పుకున్నారు. ఇక్కడ వీధి విక్రయదారుల చట్టం అనేది టౌన్ వెండింగ్ కమిటీ గత 11 సంవత్సరాలుగా అవాస్పాలు చేశారు తప్ప ఏ ఒక్కడు కూడా న్యాయం చేయలేదు. మా వీధి విక్రయదారుల కార్మిక ఫెడరేషన్ నుంచి జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని 60% అధికారులు ఉంటారు టౌన్ వెండింగ్ కమిటీలో. ఆ టౌన్ వెండింగ్ కమిటీ అధికార యంత్రాంగంతో మున్సిపల్ కమిషనర్ గారు, టౌన్ ప్లానింగు, పోలీస్ కమిషనర్ గారు, అదర్స్ అనేక మంది అధికారులతో కూడుకున్న ఈ 60% 60% ఉన్న అధికారులతో వేయవలసిన మీటింగు ఇవాళ ఏర్పాటు చేస్తానని మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి దగ్గర, మిషనరీ డైరెక్టర్ దగ్గర ఒప్పుకున్నారు. కానీ ఆల్రెడీ సర్క్యులర్ కూడా వచ్చి గత 8 నెలలుగా వీళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు తప్ప ఇంతవరకు ఏ ఒక్కడు కూడా జరగట్లే. అట్లాగే ఈది విక్రయదారుల చట్టము క్రమబద్ధీకరణ చేయడంలో మన జీవీఎంసీలో గత 11 విశాఖ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శిగా పొలమరశెట్టి శ్రీనివాస్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ సీనియర్ నేతలు, కార్యకర్తలు హాజరై ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలను కార్యకర్తల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పనిచేస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలన్నారు. ఈ సందర్భంగానే ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావుతో పాటు పలువురు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఉన్నటువంటి ప్రశాంతత మరి ఏ రాష్ట్రంలో కూడా లేదు అని ఈరోజు అతిథులందరికీ కూడా మొక్కని ప్రజెంటేషన్ చేస్తున్నారు. గంటా శ్రీనివాసరావు అనే నేను, పొలమరశెట్టి శ్రీనివాసరావు అనే నేను తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజాసేవా భావంతో మనసా వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ డ్రగ్స్ కేసు విషయంలో ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు సరికావు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల. టీడీపీ నేతలపై సమగ్ర విచారణ చేపట్టండి, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన వైసీపీ నాయకుల బృందం. సిబిఐ సోదాల విషయంలో ఎటువంటి ఆలస్యం జరగలేదు, విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్. విశాఖలో 2 రోజుల మహిళా కార్డియాక్ వైద్యుల సదస్సు నిర్వాహకురాలు డాక్టర్ సుజాత. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.